హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి మన ఛానల్లో ప్రతిరోజు 6:30కి వీడియో అయితే వస్తుందండి, ఈవినింగ్. తప్పకుండా చూడండి. ఒక 5 days నేను కనిపించి అయితే వీడియో చెప్తాను, మరొక 5 days ఇలా ఆడియో అయితే వినిపిస్తుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి కొంతమందికి మనలాంటి హర్రర్ ప్రేమికులకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే లైక్ తో పాటు హైప్ ఇస్తారని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హిమాచల్ ప్రదేశ్ చాలా సుందరమైన అందమైన నగరం. పొద్దున వేళ ప్రకృతి సోయగాల్లోని అందంగా కనిపించే ఆ నగరం రాత్రి అయ్యేసరికి ఏదో జరుగుతుంది, ఎవరో ఉన్నారు అన్నట్టుగానైతే అనిపిస్తుంది. మరి రియల్ గా జరిగిన ఈ ఇన్సిడెంట్ మీకెలా అనిపించిందని కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. అక్కడ వాళ్ళు దెయ్యాలకి ప్రేతాత్మలకి భయపడరు, కేవలం పాతాళ లోకంలో నుంచి వచ్చిన ఒక అదృశ్య శక్తి గురించి అయితే భయపడుతూ ఉంటారు. మరి ఆ ఊర్లోని అందరికీ తెలిసిన ఆ శక్తి పేరే గుల్లన్. గుల్లన్ అని కొంతమంది అంటారు, కొంతమంది భాంగన్ అని కూడా అంటారు. దాన్ని ఇంట్లోని కొంతమంది కుక్క పిల్లను పెంచుకున్నట్టుగా కట్టి పడేసి పెంచుతూ ఉంటారని అక్కడ వాళ్ళైతే చెప్తూ ఉంటారు. ఎవరైతే అన్ని రకాలుగా చితికిపోయి ఉంటారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పనినైతే చేస్తారు. ఇంచుమించుగా ఇప్పటికీ కూడాను కొండ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి బ్లాక్ మ్యాజిక్స్ గురించి బాగా తెలుసు. అంతేకాదు, వశీకరణం ఇలాంటివన్నీ కూడాను అక్కడ వాళ్ళు ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారని, మరి ఇంట్లోని ఇలాంటి వాటిని బంధించి వాటికి కావలసినవన్నీ కూడాను వీళ్ళు అందజేస్తూ ఉంటారని, ఎప్పుడైతే వీళ్ళు అలా దానికి కావలసింది అందజేయలేకపోతారో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళనే అది తినేస్తుందని, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అంటే ఆ వంశీకులందరినీ కూడా అది పొట్టను పెట్టుకుంటుందని అక్కడ వాళ్ళ గట్టి నమ్మకం. మరి అలానే సురేష్ భరద్వాజ్ ఒక అర్ధరాత్రి పూట తను ఒక రూమ్లోకి అయితే వెళ్ళాడు. అది తన మాత్రమే తెరుస్తాడు. ప్రతిరోజు కూడా ఆ రూమ్లోకి వెళ్ళి రాత్రి సమయంలో కొంతసేపు గడిపి వస్తూ ఉంటాడు. అప్పటికే వాళ్ళ తాత తండ్రులు సంపాదించిందంతా కూడాను హారతి కర్పూరం అయిపోయింది. మూలుగుతున్న నక్కపైన తాటికై పడ్డట్టు తన పొలంలోని కూడాను సరిగ్గా పంట చేతికి రావటం లేదు. మరి అంతా కూడా అయిపోయింది అనుకునే సమయంలోనే ఆ ఊర్లోనే తనకు తెలిసిన ఒక ముసలాయన దగ్గరికి అయితే వెళ్ళాడు. మరి ఆయన చెప్పిన విధంగానే చేసి ఆ గుల్లన్ని తన వశమైతే చేసుకున్నాడు. దాన్ని ఒక మట్టి కుండలోని దాచి దానిపైన ఎర్రటి గుడ్డనైతే కప్పి ఆ రూమ్లోనైతే ఉంచాడు. ప్రతిరోజు తనకు కావాల్సింది చెప్పి చేయించుకుంటాడు. తనకి శత్రువులు ఎవరూ ఉండకూడదని, తన శత్రువుల పొలాలు తగలబడిపోయేటట్టు దానికైతే కోరుకున్నాడు. మరి వెంటనే వాళ్ళ పొలాలైతే తగలబడిపోయాయి. ఆ నెల అమావాస్య రానే వచ్చింది. ఆ రూమ్లోకి వెళ్ళి ఆ కుండని తెరిచి, దా బయటికి రా, నీకోసం ఇదిగో ఇది తెచ్చాను అంటూ వింతగానైతే నవ్వాడు. ఒక పెద్ద పాత్ర నిండా రక్తం. ఆ రక్తాన్ని జుర్రేస్తూ అతి భయంకరంగా నవ్వుతూ చిన్నపిల్లాడి చేష్టలైతే చేస్తుంది. అది చూడ్డానికి చాలా వికృతంగానైతే ఉంటుంది. పెద్ద బుర్ర, పెద్ద పెద్ద కళ్ళు, ఒంటి మీద బట్టలైతే ఉండవు. పైగా దాని వేళ్లకున్న గోర్లు చాలా పెద్దవి. పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని ఆ రక్తాన్ని చూడగానే అలా జుర్రుతూ నవ్వుతూ ఉంటే
భయపడుతున్న సురేషు దాని ముందు మటుకు భయపడినట్టు నటిస్తున్నాడు. ఇంకంతే, అది పెట్టి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. ఆ రోజు పూర్తయింది. కోర్టు కేసుల్లో నుంచి బయటపడేయమని మరొక కోరిక అయితే కోరుకున్నాడు. అంతే మరి, ఎక్కడలేని ఆస్తి అంతా కూడా కలిసి వచ్చేసింది. కోర్టు కేసులోని అప్పటి వరకు ఊగిసలాడుతున్న తన తాతతండ్రుల ఆస్తి తినకే చెందింది. అంతే మరి, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో అనుమానం అయితే కలుగుతుంది. కొంపతీసి ఈ సురేషు ఆ గుళ్ళన్నేమైనా పెంచుతున్నారా అంటూ గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. అంతేకాదు, ఎవ్వరూ వాళ్ళింటికెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. అడిగినా లేదా వాళ్ళింటికి వెళ్ళినా ఖచ్చితంగా ఆ గుళ్ళన్ వాళ్ల వెనకైతే పడుతుంది. అంతేకాదు, వాళ్ళని కూడా చంపుకు తినేస్తుంది. అందుకే మరి భయంతోని ఎవ్వరూ వెళ్ళట్లేదు. ఇంట్లో ఉన్న తన భార్యకు గాని, పిల్లలకు గాని, పెద్దవాళ్లకు గాని ఈ విషయం అయితే తెలీదు. తను గుళ్ళన్ని ఒక రూంలోనైతే బంధించాడు. ఆ రూంలోకి తన తప్ప వేరెవ్వరూ కూడా వెళ్ళకూడదని ఆంక్షలైతే విధించాడు. తన భార్య గుంజన్కి కూడా ఈ విషయం అయితే తెలీదు. కానీ ఇంట్లోని జరుగుతున్న మార్పులు అందర్నీ కూడా సంతోషపెడుతున్నాయి. అందుకనే తనని ఏమీ అడగట్లేదు. సురేష్ ఎలా చెప్తే అలానే చేస్తున్నారు. సురేష్కి మోహిత్ అనే కొడుకైతే ఉన్నాడు. కొడుకుని చక్కగానైతే చదివించాడు. అంతేకాదు, విదేశాలు పంపించాలని మరో దగ్గర చదివిస్తున్నాడు. ఇంకా వాళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయల్లాగైతే ఉన్నది. అన్నీ ఉన్నా ఏదో ఒక భయం లోన తొలిచేస్తుంది సురేష్కి. అదేంటి అనంటే, ప్రతి నెల అమావాస్య వస్తుంది అంటే చాలు సురేష్ కళ్ళల్లోని ఏదో తెలియని భయం. ఎవరినో తీసుకురావాలి, ఏదో చెయ్యాలి అన్నట్టు కంగారు పడుతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళు అదంతా గమనిస్తున్నప్పటికీ కూడా ఏం మాట్లాడరు. మరి ఆ రోజు కూడా అంతే. బయటికి వచ్చి దుప్పటి దులుపుతూ ఆకాశంలోకైతే చూశాడు. ఇంకొక 6 రోజుల్లో అమావాస్య అయితే రానుంది. తన ఇంట్లోకి వెళ్ళి ఆ రూంలోకైతే వెళ్ళాడు. అప్పటికి ఎన్నో అమావాస్యలైతే పూర్తయ్యాయి. లోపలికి వచ్చిన సురేషు ఆ కుండనైతే తెరిచాడు. అంతే, గట్టిగా అరుస్తూ బయటికి అయితే వచ్చాడు గుల్లన్. తను రావడంతోనే తను ఒక్కసారిగా భయపడిపోయాడు. ఇదిగో, ఈ సంవత్సరం కూడా ఎప్పట్లాగే నేను సాగు చేసిన నా పంట దిగుబడి ఎక్కువగా రావాలి, మిగతా వాళ్లకన్నా ఎక్కువగా రావాలి అంటూ ఆశతోనైతే అడుగుతున్నాడు. ఆ వస్తుంది వస్తుంది అంటూ తన వేళ్లతోని పక్కనున్న గోడ మీదైతే గట్టిగా గీకుతూ శబ్దమైతే చేస్తున్నాడు గుల్లన్. ఏ, అలా చెయ్యకు, నీకు కావలసింది ఇస్తానన్నానుగా, ఎందుకు అలా చేస్తున్నావు అని భయంగానైతే అడుగుతున్నాడు. ఈ వారం కూడా నాకు మళ్ళీ అలానే ఒక చిన్న పాప ఆ వేడి రక్తం కావాలి అని అడుగుతున్నాడు. అంతే, వణికిపోతూ, చిన్న పాప ఇప్పటికిప్పుడంటే నేనెలా తీసుకురాగలను అని అంటున్నాడు. మరి నన్ను కట్టేసినప్పుడు నీకు తెలీదా నెల నెల నాకు కావలసింది తీసుకురావాలని? అని గుల్లన్ అయితే అరుస్తున్నాడు. తీసుకొస్తా, నువ్వేం చేయకు, నేనే ఏదో ఒక రకంగా నీకు ఏర్పాటు చేస్తా అంటూ భయపడిపోతూ మళ్ళీ ఆ కుండలోని దాన్ని పెట్టి ఎర్రటి గుడ్డతోని కట్టేశాడు. మరి ఒక 2 రోజులు పిచ్చెక్కిన వాళ్ళ ఊరంతా కలయి తిరిగి ఎవరైనా అలాంటి అమ్మాయి దొరుకుతారా అని వెతుకుతున్నాడు. అప్పుడే తన కళ్ళల్లో పడింది పక్కింటి అమ్మాయి గెహ్నా. మరి గెహ్నాని చూడగానే తనకి ఆ ఆలోచన అయితే వచ్చింది. ఈ పిల్ల అయితే సరిపోతుంది, వాడికి సరిపోతుంది అని
అనుకున్నాడు మనసులో. ఇంకా ఆ గహనా వెనకాతలైతే వెళ్ళాడు. 2 రోజులు ఆ పిల్ల ఎక్కడుంటుంది, ఏ సమయంలో ఏం చేస్తుంది అంతా చూసేశాడు. ఆ తర్వాత గుల్లన్కైతే ఆ పిల్లని అప్పజెప్పేశాడు. ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి పడుకున్న సమయానికి దొంగతనంగా తీసుకొచ్చి గుల్లన్కి అప్పజెప్పేయడంతో వాడక్కడే ఆ అమ్మాయి ఒంట్లో ఉన్న రక్తాన్ని మొత్తం జుర్రేశాడు. ఆ తర్వాత మరొక అమావాస్య. ఇలా అమావాస్యలు వచ్చేటప్పుడల్లా ఆ ఊర్లో వాళ్ళు ఎవరో ఒకరు చనిపోవడం, లేకపోతే కనిపించకుండా పోవడం అనేది జరుగుతుంది. అందరికీ తెలుసు వీడి వల్ల అలా జరుగుతుంది అని. కానీ ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి. భయంతోనైతే ఉన్నారు. ఆ రోజు ఆ రోజు కూడా అమావాస్య. సురేష్ ఇంకా ఇంటికి రాలేదు. ఈలోగా ఆ గదిలో నుంచి ఏవో శబ్దాలు, ఎవరో గోడల మీద గీరుతున్నట్టు, చిన్న పిల్లలు ఏడుస్తున్నట్టు అతి భయంకరంగానైతే వినబడుతున్నాయి. అది విన్న గుంజన్ పాపం తెలియక ఆ రూంలో ఏదో ఉందని గబుక్కుమని తలుపైతే తీసి చూసింది. లోపలికి వెళ్లేసరికి అంతా నిశ్శబ్దం. అంతేకాదు, చల్లగానైతే అనిపించింది. నార్మల్గానే హిమాచల్ ప్రదేశ్లోని చల్లగా ఉంటుంది. ఆ రోజు ఇంకా చల్లగానైతే అనిపించింది. వెళ్ళకూడదనుకుంటూనే అక్కడ ఉన్న ఆ కుండ దగ్గరికైతే వెళ్ళి ఆ క్లాత్ని విప్పదీసింది. ఈలోగా సురేష్ ఇంటికి రానే వచ్చాడు. అది కూడా ఖాళీ చేతులతో. ఆ రోజు ఏమీ తీసుకురాలేకపోయాడు. ఈలోగా ఆ రూమ్ తలుపు తీసి ఉండడం అయితే చూశాడు. నీకెన్నిసార్లు చెప్పాను ఆ రూంలోకి వెళ్ళొద్దని, త్వరగా రా అంటూ గుంజన్ని చేయి పట్టుకొని ఈడ్చుకొని బయటికైతే వచ్చేశాడు. ఏమండి, అసలు అసలు ఆ కుండేంటండి? దానిమీద ఎర్రటి గుడ్డ కట్టి ఉంది. ఏం జరుగుతుంది ఏంటండి అని అడుగుతూ ఉంటే గుంజన్ని కోపంతో కొట్టాడు. అంతే, దగ్గరికి వెళ్ళి ఆ కుండపై ఉన్న ఆ ఎర్రటి గుడ్డని కట్టబోతూ ఉంటే ఈలోగా అందులో నుంచి వచ్చిన గుళ్ళను నాకు ఆహారం కావాలి అంటూ గట్టిగానైతే అరిచాడు. బయట నించొని ఉన్న గుంజనైతే అది చూసేసింది. అంతే, గట్టిగా అరిచి అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. ఒక్క క్షణంలో గుల్లన్ తన దగ్గరికి వచ్చి మొత్తం తన ఒంట్లో ఉన్న రక్తాన్ని మొత్తం పీల్చేశాడు. అంతే, అక్కడికక్కడే తన భార్య అయితే చనిపోయింది. ఎప్పుడైతే తన భార్య చనిపోయిందో పిచ్చెక్కిన వాడిలాగైతే అయిపోయాడు సురేష్. ఎంత పని చేశావు? నా భార్యని చంపేస్తావా? ఒక్కసారి నీకు ఆహారం పెట్టకపోతే నువ్వు ఉండలేవా అని గట్టిగానైతే అరుస్తున్నాడు. దానికి తన మీదకి వచ్చి గట్టిగా అరిచి, నీకు ముందే చెప్పాను నేను, నాకు ఆహారం కావాలి అంటే కావాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వాలి అంటూ గట్టిగానైతే అరిచేశాడు. అప్పటికి సురేష్కి అర్థమైంది తను చేసింది చాలా పెద్ద తప్పని. కానీ ఏం చేస్తాం, 3 నెలలకే మళ్ళీ ఆ ఇంట్లో సురేష్ అయితే చనిపోయాడు. తనలా గుల్లన్ని పెంచుతున్నానని ఎవ్వరికీనైతే చెప్పలేదు. పైగా ఎప్పుడైతే మాస్టర్ చనిపోతాడో ఆ గుల్లన్ ఎదురు చూస్తుంది, మళ్ళీ ఎవరు వచ్చి తనని వశం చేసుకొని తనకి మాస్టర్ అయి తనని ఫీడ్ చేస్తాడా అని ఎదురు చూస్తుంది. అలానే కొంతకాలం అయితే గడిచిపోయింది. ఆ ఇల్లు కూడా అలానే వదిలేశారు. ఎందుకు అనంటే కొడుకు వేరే దేశంలోని చదువుకుంటున్నాడు. ఆ తర్వాత మళ్ళీ తను ఈ ఊరైతే వచ్చాడు తన భార్యతో సహా. తల్లి తండ్రి చనిపోయారు. అక్కడ బంధువులు కూడా లేరు. మరి తను దూరంగా ఉంటూ అక్కడ లవ్ మ్యారేజ్ అయితే చేసుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్లోని ఇక్కడ ఇప్పుడు వాళ్ళకంటూ ఎవ్వరూ లేరు, ఆ ఇల్లు తప్ప. ఎన్నాళ్ళ నుంచో ఆ ఇంటికి వెళ్ళాలని, అక్కడ అక్కడ కొన్నాళ్ళు ఉందామని తన భార్యతో సహా అక్కడికైతే వచ్చాడు. మరి ఇల్లంతా బాగా పాడై అయితే ఉంది. దాన్ని శుభ్రం చేసుకొని అంతా కూడా క్లీన్ చేసుకున్నారు.
ఈలోగా తన భార్యకి అక్కడ ఉన్న ఆ పాత గది అయితే కనిపించింది. మోహిత్, ఈ గదేంటి తాళం వేసింది? దీని తాళం ఎక్కడా అని అడుగుతుంది. ఏమో, నాకు తెలీదది అంటూ చుట్టూ అంతా చూశాడు. ఎక్కడ కూడా దాని తాళం అయితే కనిపించలేదు. సరేలే, నేను చూసుకుంటానంటూ తాళాన్ని బద్దలుగొట్టాడు. లోపలికి వెళ్ళేసరికి కుళ్ళిన వాసన అయితే వస్తుంది. ఆ గదిలో ఓ మూల ఒక మట్టి కుండ, దానిని ఎర్రటి గుడ్డతోనైతే కట్టి ఉంచారు. మోహిత్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ వాళ్ళు చెప్పుకునే కథల్ని తనైతే నమ్మడు. అక్కడ వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ మీ ఇంట్లోని ఏదో ఉంది, అప్పుడప్పుడు శబ్దాలైతే వినబడుతూ ఉంటాయి, అంతేకాదు చిన్నపిల్లల ఏడ్పులు, ఎవరో గోడల మీద రక్కుతున్నట్టుగా శబ్దాలు వస్తూ ఉంటాయని వాళ్ళకైతే చెప్పారు. అంతేకాదు మీ ఇంట్లో గుల్లనుందేమోనని మాకు అనుమానంగా ఉంది అని కూడా కొంతమంది అయితే చెప్పారు. కానీ మోహిత్ అవేవి కూడా నమ్మడు. అవన్నీ ఒక్క ట్రాష్ అని అనుకుంటాడు. మరి అలానే తను ఆ కుండపై ఉన్న ఆ గుడ్డనైతే విప్పేశాడు. ఎప్పుడైతే తను ఆ ఎర్రటి గుడ్డను విప్పాడో అందులో నుంచి నల్లటి పొగలాంటిదేదో బయటికైతే వచ్చింది. కుళ్ళి కంపు అయితే వస్తుంది. చీచి, ఏంటిది? ఇది ఇంట్లో ఉంచుకోవడం ఏంటి, అది కూడా ఇంతలాగా కట్టి అని అనుకుంటూ జాగ్రత్తగా దాన్ని తీసుకువెళ్ళి బయటన పడేద్దాం అని అనుకున్నాడు. ఈలోగా తన భార్య అయితే వచ్చింది. ఏంటి ఇలాంటి వాసన వస్తున్న రూంలోని ఎందుకున్నావు? బయటికి రా, అక్కడ ఏవి ఉన్నాయో ఏంటో, చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, క్రిమికీటకాల వలన ఆరోగ్యం చెడిపోతుంది, బయటికి రా అని గట్టిగానైతే అంటుంది. సరేనని అది అక్కడే వదిలేసి తను బయటికి వచ్చి తలుపు దగ్గరికి లాగి తాళం అయితే వేసేశాడు. మరి ఎప్పుడైతే వీళ్ళు అది ఎలా ఓపెన్ చేశారో అంతే, ఆ రోజు రాత్రి వాళ్ళు పడుకునేసరికి డాబా మీద ఎవరో నడుస్తున్నట్టు, గోడల మీద ఎవరో రక్కుతున్న శబ్దము, గట్టి గట్టిగా చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టు, ఆకలేస్తుంది ఆకలేస్తుంది అంటున్నట్టు వాళ్ళకైతే వినిపిస్తుంది నిద్దట్లో. ఎంత ప్రయత్నించి లెగుద్దాం అనుకున్నా కూడా లేవలేకపోతున్నారు. ఏంటో ఒళ్ళంతా నీరసంగానైతే అయిపోయింది. వాళ్ళకి అయితే ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మరి తెల్లవారి లేచి చూసేసరికి తన భార్య జుట్టు చాలా వరకు ఊడిపోయింది. ఊడిపోయి ఆ బెడ్ మీద అయితే పడి కనిపిస్తోంది. తనకేం జరిగిందో అర్థం కాలేదు. ఎందుకు ఇలా జరిగింది, మరీ ఇంత దారుణంగా ఊడిపోయింది నా జుట్టు అని అనుకుంటుంది. అంతేకాదు తన ఒంటి మీద ఎవరో రక్కినట్టుగానైతే కనిపిస్తుంది. ఏమైంది నీకు, ఇలా అవుతుందేంటి అని భయపడిపోతున్నాడు. ఈలోగా ఈలోగా వాళ్ళకి తెలిసిన ఒక ఆయన దూరం నుంచి అయితే వీళ్ళని చూడ్డానికి వచ్చాడు. అంతే, వీళ్ళు జరిగింది మొత్తం ఆయనకైతే చెప్పారు. అర్రే, ఎంత తప్పు పని చేశారు, అసలు అసలు ఆ గదిలోకి నువ్వెందుకు వెళ్ళావు? నిజంగానే అవి ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఉన్నాయి. మీ నాన్న మీ నాన్న దానివల్లే చనిపోయాడని ఇక్కడ వాళ్ళు అనుకుంటారు, ఆ సంగతి నీకు తెలుసా అని వాళ్లతోనైతే చెప్పాడు. అంతే, ఇద్దరు షాక్ అయిపోయారు. అంతేకాదు ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని టార్గెట్ చేసి వాళ్ళనే చంపేస్తాడా గుల్లన్ అని అనేసరికి అప్పుడు గాని అర్థం కాలేదు తన భార్య ఒంటిపైన ఎవరలా గీరారో అనే సంగతి. మరి వాళ్ళు భయపడిపోయి ఇంకా మర్నాడే మళ్ళీ అక్కడి నుంచి దూరంగా వాళ్ళు ఉంటున్న ఆ సిటీకి అయితే వెళ్ళిపోయారు. అక్కడున్న ప్రాపర్టీని అమ్మడానికి కూడా లేదు. ఎందుకు అనంటే ఇంకా ఆ ఇంట్లో ఆ గుల్లన్ ఉంటుందని అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గట్టిగా నమ్ముతారు. అంతేకాదు ఇప్పటికీ కూడా అక్కడి నుంచి శబ్దాలు రాత్రి సమయంలో వినబడుతూ ఉంటాయి. ఎవరో ఇంట్లో తిరుగుతున్నట్టు, ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడేస్తున్నట్టు. అంతేకాకుండా కొన్నిసార్లు చిన్నపిల్లలు గట్టిగా ఏడుస్తూ
ఆకలి ఆకలి అంటున్నట్టు వాళ్ళకైతే రాత్రి సమయంలో వినపడతాయంట. గోడలు ఎవరో గట్టిగా బక్కురుతున్నట్టు ఇలాంటివి ఎన్నో మరి హిమాచల్ ప్రదేశ్లోని ఇలాంటివి చాలా ఎక్కువ. అందుకనే మన ఛానల్లోని వాటికి సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మీకు ఎంతో ఇష్టమైన హర్రర్ వీడియోస్ ప్రతిరోజు ఈవినింగ్ 6:30కి అయితే అప్లోడ్ అవుతాయి. తప్పకుండా చూడండి. మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.